ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 జూన్ 12 శుక్రవారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే అశుభ ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మా గురువు గారి 8008315415 నెంబర్కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు శుక్రవారం కావడంతో శుక్రగ్రహ ప్రభావం మీ వ్యక్తిగత సంబంధాలు ఒక ఆలోచనలపై ఎక్కువగా కనిపిస్తుంది. అధిపతి బుధుడు అనుకూల ప్రభావం చూపడంతో మీరు చేపట్టే పనుల్లో చురుకుదనం, తెలివితేటలు మరియు మాట తీరు ప్రత్యేకంగా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో ఈరోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభించవచ్చు. పై అధికారులతో జరిగే చర్చలు మీకు అనుకూలంగా మారవచ్చు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలు కనిపించే సూచనలు ఉన్నాయి. సహోద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తే మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త కస్టమర్లు లేదా కొత్త వ్యాపార అవకాశాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీడియా, మార్కెటింగ్, విద్య, కమ్యూనికేషన్ మరియు డిజిటల్ రంగాలకి చెందిన వారికి మంచి పురోగతి కనిపించవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో పరస్పర అవగాహన పెరిగి లాభాలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఈరోజు సంతృప్తికరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కొన్ని విలాసవంతమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే అధిక పని ఒత్తిడి వల్ల మానసిక అలసట కలగవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ జీవితంలో ఈరోజు ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలకి సంబంధించిన చర్చలు జరగవచ్చు. పెద్దల ఆశీర్వాదం మరియు సలహాలు మీకు సోదరులు సోదరిమణుల నుంచి సహకారం లభించే అవకాశం ఉంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. అవివాహితులకి కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. మీ భావాల్ని స్పష్టంగా వ్యక్తపరిస్తే సంబంధాలు మరింత బలపడతాయి. విద్యార్థులకి ఈరోజు మంచి సమయం. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. గురువుల మార్గదర్శకత్వం విజయానికి దోహదపడుతుంది. ఈరోజు ముఖ్యంగా మీరు మీ తొందరపాటు నిర్ణయాలకి దూరంగా ఉండాలి. ప్రతి విషయంలో ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యమైన పనుల్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ప్రారంభించడం శుభప్రదంగా ఉంటుంది. ఇక మిథున రాశి వారు ఈరోజు రాశి చక్రం ప్రకారం రాశ్యాధిపతి బుధగ్రహం మరియు శుక్రవారం కావడంతో మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం పరిహారాలు చేయడం మంచిది. మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో